టెక్ న్యూస్ ఎపిసోడ్ 4కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 3 మార్చ్, టైం వచ్చేటప్పటికి 5 PM అయితే అవుతుంది. ముందుగా అయితే అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇక టెక్ న్యూస్లో కనుక వెళ్తే మొదటి న్యూస్ వచ్చేటప్పటికి యాపిల్ నుంచి. యాపిల్ అయితే ఐఫోన్ 17e అనే పేరుతో ఐఫోన్ 16eకి సక్సెసర్గా నిన్నైతే ఒక ఫోన్ లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేటప్పటికి 6.1 ఇంచ్ OLED 2532x1170 రిజల్యూషన్తో, అలాగే సేమ్ ఐఫోన్ 16లో చూసినట్టు అదే 60Hz డిస్ప్లేతో అయితే రానుంది. దీని డిజైన్లో కూడా అయితే చాలా మంది ఆ నాచ్ తీసేసి డైనమిక్ ఐలాండ్ తీసుకొస్తారు, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ తీసుకొస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈసారి అదేం తీసుకురాలేదు యాపిల్ అయితే. ప్రొటెక్షన్ సంగతికి వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చేటప్పటికి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్తో అయితే రానుంది. అలాగే ఇది 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే రానుంది. దీంట్లో అయితే యాపిల్ A19 చిప్ అయితే వాడారు. ఇది 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. కెమెరా విషయానికి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ 48 MP సింగిల్ కెమెరా, ఇదైతే 2x ఆప్టికల్ జూమ్తో రానుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 12 MP కెమెరా. ఇది iOS 26తో అవుట్ ఆఫ్ ద బాక్స్ రానుంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్తో కూడా రానుంది. అలాగే ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో అయితే రానుంది. బ్యాటరీ వచ్చేటప్పటికి సేమ్ వీళ్ళు ఎప్పట్లాగా అయితే ఈసారి బ్యాటరీ కూడా కన్ఫామ్గా చెప్పలేదు, కానీ దీంట్లో 3000+ mAh బ్యాటరీ వాడారని అయితే సమాచారం. ఇది 20 వాట్స్ వైడ్ ఛార్జింగ్, అలాగే మ్యాగ్సేఫ్ సపోర్ట్తో కూడా అయితే రానుంది. దీని ప్రీ బుకింగ్స్ అయితే రేపు అయితే స్టార్ట్ అవునున్నాయి. అలాగే ఇది మార్చ్ 11వ తారీఖు అయితే అందరికి అవైలబుల్గా ఉంది. ఎందుకు ఇది ఎంత ప్రైస్కి లాంచ్ చేశారంటే ఇది $599 అయితే లాంచ్ చేశారు. దీని కనుక ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే సుమారు 64,900 రూపాయలు. 256 GB వేరియంట్. ఇది ఆ ప్రైస్కి కొనొచ్చా అంటే యాపిల్ వాళ్ళకి అయితే ఇది బడ్జెట్ అంటారు. కాకపోతే ఆండ్రాయిడ్లో మనకి చాలా మంచి ఫోన్స్ ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి. ఎవరన్నా ధైర్యం చేసి కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరు గమనించగలరు. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. యాపిల్ అయితే ఐఫోన్ 17eతో పాటు ఐప్యాడ్ ఎయిర్ M4 కూడా అయితే లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇది 2 డిస్ప్లే సైజెస్లో వస్తుంది, 11 ఇంచెస్ అలాగే 13 ఇంచెస్. 11 ఇంచెస్లో వచ్చేటప్పటికి 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 13 ఇంచెస్లో వచ్చేటప్పటికి 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్. వీటి రెండిట్లో ఇంతే తేడా, మిగిలిన సేమ్ ఫీచర్స్. చిప్ వచ్చేటప్పటికి M4 చిప్ అయితే వాడబోతున్నారు. ఇది ఐప్యాడ్ OS 26తో అవుట్ ఆఫ్ ద బాక్స్ రానుంది. కెమెరా వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ 12 MP, అలాగే ఫ్రంట్ సైడ్ 12 MP కెమెరా. ఛార్జింగ్ వచ్చేటప్పటికి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Wi-Fi 7.6.5, Bluetooth 6.0, USB 3 లాంటి సపోర్ట్తో అయితే వస్తుంది. ఇది యాపిల్ పెన్సిల్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. 128 GB వేరియంట్, 11 ఇంచ్ డిస్ప్లే, అలాగే వైఫై వేరియంట్ వచ్చేటప్పటికి $599 అయితే లాంచ్ చేశారు. ఇది రూపీస్లో కానీ కన్వర్ట్ చేస్తే 65,000 దాకా ఉంటుంది. అలాగే సెల్యులర్ వేరియంట్ వచ్చేటప్పటికి $749 అయితే లాంచ్ చేశారు. ఇది ఇండియన్ రూపీస్లో 80,000 దాకా అయితే ఉంది. అలాగే 13 ఇంచెస్ 128 GB వేరియంట్ వచ్చేటప్పటికి దీంట్లో వైఫై వేరియంట్ $800 అయితే లాంచ్ చేశారు. ఇండియన్ ప్రైస్లో 85,000 దాకా ఉంటుంది. అలాగే సెల్యులర్ వేరియంట్ వచ్చేటప్పటికి $949 అయితే లాంచ్ చేశారు. ఇది సుమారు ₹1,00,000 దాకా అయితే ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి నథింగ్ నుంచి. నథింగ్ 4A సిరీస్ అయితే లాంచ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇదైతే మార్చ్ 5వ తారీఖున లాంచ్ అవుతున్నట్టు మనం ఆల్రెడీ టెక్ న్యూస్ లో చెప్పుకున్నాం. ఇప్పుడైతే దీని కలర్ వేరియంట్స్ ఇది ఏ కలర్స్ లో వస్తుందని అయితే మనకి రివీల్ అయింది. ఇదైతే 4 కలర్ ఆప్షన్స్ లో రానుంది, బ్లాక్, వైట్, బ్లూ, అలాగే పింక్ కలర్ అయితే ఈసారి వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు. అంతకు ముందరైతే మనం వైట్, బ్లాక్, బ్లూ కలర్స్ అయితే చూసుకున్నాం. దీంట్లో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ వాడబోతున్నారు. అలాగే దీంతో పాటు 4A Pro కూడా అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ CEO కార్లపై చెప్తున్న సమాచారం ప్రకారం ఈసారి నథింగ్ నుంచి ఏ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే రాదు. కాబట్టి వీళ్ళు దీంట్లో 4A Proలో వచ్చేటప్పటికి మంచి ఫీచర్స్ తెద్దామని అయితే అనుకుంటున్నారని సమాచారం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఒప్పో నుంచి. ఒప్పో అయితే ఒప్పో ఫైండ్ X సిరీస్ లో ప్రతిసారి అల్ట్రా మోడల్ ఓన్లీ చైనాలో అయితే లాంచ్ చేస్తుంది. కాకపోతే ఈసారి ఇది గ్లోబల్ లాంచ్ అయితే సిద్ధమైంది. ఒప్పో ఫైండ్ X సిరీస్ లోని అల్ట్రా మోడల్ అవుట్ ఆఫ్ చైనా లాంచ్ అవడం ఇదే మొదటిసారి. ఆల్రెడీ 2025 నవంబర్లో అయితే మన ఇండియాలో ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 Pro అనే 2 మోడల్స్ అయితే లాంచ్ అయినాయి. ఈ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా వచ్చేటప్పటికి మిడ్ 2026లో రిలీజ్ అవ్వచ్చని సమాచారం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి బెంగళూరు నుంచి. బెంగళూరులో అయితే ఒక అతను తన కిచెన్ లో అయితే ఏఐని అయితే ఇంటిగ్రేట్ చేశాడు. కిచెన్ లో ఫ్రిడ్జ్ దగ్గర ఒక కెమెరా పెట్టాడు. దాని ఏఐతో అసలు కుక్ ఏమేం చేస్తున్నాడు, హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాడా లేదా, కుక్ చేసే ముందు క్లీన్లీనెస్ ఎలా ఉంది, తన ఫ్రిడ్జ్ లో నుంచి ఏం తీస్తున్నాడు, ఏం పెడుతున్నాడు అనేది తనకు వీక్లీ రిపోర్ట్ వచ్చేటట్టు, అతను అసలు కుక్ ఏమేం చేస్తున్నాడు అనేది తనకు డేటా వచ్చేటట్టు అయితే ఏఐని అయితే ట్రైన్ చేశాడు. అయితే అతను ఏఐతో ఆ కుక్ అయితే తన ఫ్రిడ్జ్ లో నుంచి ఫ్రూట్స్ ఇలాంటివి అయితే దొంగతనం చేస్తున్నట్టు అయితే గమనించాడు. అతను గమనించి తన ఉద్యోగంలో నుంచి తీసేశాడు. దీన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అయితే షేర్ చేసుకున్నాడు. చాలా మంది అయితే దీనికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఫన్ చేస్తున్నారు. కాకపోతే మనం అక్కడ పనిచేసే కుక్ కి కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ ఎంతవరకు ప్రైవసీ ఉందని అయితే మనం ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇవే. మళ్ళీ రేపటి టెక్ న్యూస్ లో కలుసుకుందాం. దిస్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.